హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ అజిత్. ఇక సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాల్లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మరి విజేతగా నిలిచినట్టుగా మనకు వినిపిస్తుంది. ఈరోజు వాస్తవానికి ఆ సినిమా రిలీజ్ అయింది. అయితే యుఎస్లో విడుదలైన సందర్భంగా అక్కడ వచ్చిన మరి రిజల్ట్ను బట్టి వినిపిస్తున్నది ఏంటంటే ఈ సంక్రాంతి బరిలో డాకు మహారాజే నిలిచింది. ఇక ఎంతో ఖర్చుతో ఈ జీన్స్ శంకర్ తీసిన గేమ్ చేంజర్ మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. అయితే దీనివల్ల సరే యావరేజ్గా సినిమా వెళ్ళినప్పటికీ గేమ్ చేంజర్ మరి డాకు మహారాజ్తో పోటీ పడకపోవచ్చునని వినిపిస్తుంది. ఇక సంక్రాంతికి వస్తున్నా మరి ఈ వెంకటేష్ ఈ చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో మరి డాకు మహారాజ్తో పోటీగా నిలవలేకపోవచ్చు. ఇక ఇప్పుడు మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో 4 గంటల బెనిఫిట్ షోలు కూడా పూర్తయ్యాయి. మరి ఈ సందర్భంగా మరి నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు సినిమా ఎలా ఉందంటూ వెళ్ళిన మరి ఈ సినిమా విశ్లేషకులు సైతం డాకు మహారాజే సంక్రాంతి బరిలో నిలవబోతుందంటూ జోస్యం చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమాకు సంబంధించిన మరి ఈ రివ్యూలు కూడా పాజిటివ్గానే వస్తున్నాయి. ఇక ఇది మదనపల్లి హిల్ స్టేషన్లో సంపన్న కుటుంబానికి చెందిన యువతిని రక్షించేందుకు నానాజీని నియమిస్తారు. ఇక అక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బాలకృష్ణ, అతని భార్య మరి ప్రజ్ఞా జైస్వాల్ ఇంజనీర్లుగా పనిచేస్తుంటారు. మరి అక్కడ శక్తివంతంగా ఉన్న ఠాకూర్ కుటుంబానికి ఆ తర్వాత సీతారాంకు మధ్యలో జరిగిన సంఘర్షణే ఈ సినిమా. ఇక మరి బాలకృష్ణ ఏదైతే ఉందో, బాలకృష్ణ సినిమాకు అంటే బాలకృష్ణ ఆయన పరంగా ఈ సినిమా బాలకృష్ణ అభిమానుల్ని ఆకట్టుకునేలా డిజైన్ చేశారు దర్శకులు. ఇక ఈ క్లైమాక్స్ వరకు సినిమా ఆగకుండా అదే వేగంతో ముందుకు వెళ్తుంది. ఇక సస్పెన్స్ ఫీల్ చేయటంలోనూ దర్శకుడు చాలా సఫలమయ్యాడు. ఇక దాంతో కుర్చీలో కదలకుండా ప్రేక్షకుడిని కూర్చోబెట్టగలిగేలా మరి దర్శకుడు చేశాడన్నది ఇక్కడ వినిపిస్తుంది. ఇక మరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం, ఒకటి బాలకృష్ణ నానాజీగా, ఆ తర్వాత డాకు మహారాజ్గా మరి 2 పాత్రల్ని కూడా అలవోకగా మరి చేశాడు. ఇక ఈ ఠాకూర్ పాత్రలో బాబీ డయోల్ మరి చక్కని ప్రదర్శన చేశాడు. ఇక మరి హీరోయిన్లుగా ప్రజ్ఞా జైస్వాల్, ఆ తర్వాత శ్రద్ధ శ్రీనాథ్, ఇక వాళ్ళ పాత్రలు మరి అంతంత మాత్రమే గ్లామర్ డాల్స్గా వాళ్ళని ఉపయోగించుకున్నాడు. ఇక ఈ సినిమా మరి ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా నాగవంశి రూపొందించినట్టు ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతుంది. ఇక విజయ్ కర్ణన్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను విశేషంగా మరి ఆకట్టుకుంటుంది. ఇక దమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక అఖండ విజయం తర్వాత మరి అలాంటి విజయాన్ని మళ్ళీ బాలకృష్ణ కొనసాగించబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.